పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా రంగంలోనే కాదు రాజకీయాల్లో కూడా ఆయన పవర్ స్టారే. ఈ మాటలు నేషనల్ స్టార్ నాని చెప్పిన మాటలు. సో అసలు ఏ సందర్భంలో అన్నాడు? సో ఈ మాటలు నిజమే అనుకుంటున్నావా? ఎస్, ఖచ్చితంగా. ఆయన మీకు గుర్తుంటే ఎన్నికలప్పుడు ప్రతి సినిమా హీరో పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేశారు. అండ్ అదే టైంలో ఆయన కూడా ఆయన ఫ్యాన్స్ కి ఎస్ నేను ఆయన సైడే సపోర్ట్ ఉంటా, బికాజ్ ఆయన ఖచ్చితంగా ఏదో మార్పు చేస్తారన్న నమ్మకం నాకు ఉంది, ఆల్ ద బెస్ట్ సార్ అని పెట్టారు ఫస్ట్ ఆయన కూడా. అయితే రీసెంట్ టైమ్స్ లలో రానా దగ్గుబాటు ఒక షో స్టార్ట్ చేయడం జరిగింది. అయితే అదే షోలో ఈయన గెస్ట్ గా కూడా వచ్చారు. అయితే గెస్ట్ గా వచ్చిన క్రమంలో ఆయన మాట్లాడుతూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి మీరు ఏమనుకుంటున్నారు అంటే, ఆయన సినీ ఇండస్ట్రీలోనే కాదు ఆయన రాజకీయాల్లోనూ పవర్ స్టారే అని ఒక్కటే సింగిల్ లైన్ లో ఆయన పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ చెప్పారు. మనందరికీ తెలిసిన విషయమే, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా ఐదర్ హిట్ కొడితే అది ఇంకా ఆ హిట్ కి నెక్స్ట్ ఇంకొక హీరో అది కొల్లగొట్టాలంటే ఆయన ఇంకేమైనా కొత్త స్టోరీ తీసుకొని రావాలి. ఎగ్జాంపుల్ మనకి అత్తారింటికి దారేది అనుకోవచ్చు, ఖుషి సినిమా అనుకోవచ్చు, జల్సా సినిమా అనుకోవచ్చు, ఇలా చాలా సినిమాలు, గబ్బర్ సింగ్, సర్దార్ గబ్బర్ సింగ్ అన్ని అంటే హిట్ అయితే బ్లాక్ బస్టర్, ఇంకా ఫ్లాప్ అయితే మొత్తంకే పోతాయి. అయితే సినీ రంగంలో పవర్ స్టార్ గారికి ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది ఏంటనే మన అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు ఆయన రాజకీయాల్లోకి వెళ్ళిన తర్వాత ఆయన స్టార్డమ్ వేరే ఉంది, ఆయన మాట్లాడే నిజంగా ఈయననే నా సినిమాలు చేసింది, అంత జోవియల్గా ఉండే పర్సన్ ఇంత సీరియస్ ఉండగలుగుతారా అనే డౌట్ మనకే తెప్పించారు. అండ్ మోర్ ఓవర్ ఆయన ఇప్పుడు సినిమాలు చేయకుండా మొత్తం రాజకీయాలు ఉన్నారు. అండ్ ఇప్పుడు ఆయన కంటిన్యూస్ గా 3 సినిమాలు ఉన్నాయి, ఓజీ, హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్. ఈ 3 సినిమాలు ఎప్పుడు వస్తాయని జనాలు వెయిట్ చేస్తారు, కానీ ఆయన అసలు డేట్స్ ఇవ్వడానికి కూడా ఆయనకు టైం లేదు. ఇంకోటి ఏంటంటే రాజకీయాలలో వెళ్ళినామా చేసినాం అన్నట్టు కాదు, సీనియర్ ఎన్టీఆర్ గారిని నిదర్శనంగా తీసుకొని చాలా మంది రాజకీయాల్లోకి వెళ్ళారు. కానీ ఆయనలోని 1% ఆయన చేసిన దాంట్లో 1% ఎవరు చేయలేకపోయారు. కానీ ఈయన ఏదో మార్పు తీసుకొస్తాడన్న నమ్మకం జనాల్లో సేమ్ ఆయన ఏ విధంగా చేస్తున్నాడో పవన్ కళ్యాణ్ కూడా ఆయన దారిలోనే వెళ్తూ ఖచ్చితంగా సీనియర్ ఎన్టీఆర్ గారి స్థానానికి ఈయన కూడా వెళ్తాడని చాలా మంది కూడా ఫీల్ అవుతున్నారు. అంటే సీనియర్ ఎన్టీఆర్ గారు ఏంటంటే అప్పట్లో అసలు ఒక సినీ తార వచ్చిండు అంటే ఆయన కూడా ఏం లాస్ చూడలేను, ఖచ్చితంగా చూశారు, అప్ అండ్ డౌన్స్ చూశారు, అన్ని చూశారు. కానీ ఆయనకంటూ ఒక డిఫరెంట్ స్టేజ్ ఏమైనా ఆయన అనుభవించిండంటే ఖచ్చితంగా ఆ ఎన్నికల కంటే ముందే ఆయన తిట్లు తినడము, 2-3 సార్లు ఓడిపోతే అప్పుడు ఆయనకి డిప్యూటీ సీఎం వచ్చింది. ఖచ్చితంగా ఆయన ఫ్యూచర్ లో సీఎం కానీ కాకపోని, కానీ జనాలకు ఆయన మీద నమ్మకం ఉంది, ఆయన చేస్తాడన్న నమ్మకం ఉంది. సో అదే విషయాన్ని నాని గారు కూడా చెప్పారు, ఆయన పవర్ స్టార్, ఆయన ఎక్కడున్నా పవర్ స్టార్. అంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ ఎట్లా అంటే ఓన్లీ మన తెలుగు రాష్ట్రాల్లో ఉందంటే అది వేరే విషయం, వేరే రాష్ట్రాలకు వెళ్ళినప్పటికీ కూడా మనం అప్పట్లో చూసుకుంటే మనకు అంబానీ వాళ్ళ పెళ్లికి పోయినప్పుడు కూడా అంటే ఎక్కడ పోయినా కూడా ఆయన క్రేజ్ అనేది అంతే ఉంటది. సో అట్లాంటి ఒక వ్యక్తి గురించి రాజకీయాల్లో కావచ్చు, సినిమా రంగంలో కావచ్చు, ఎక్కడ ఉన్నా ఆయన పవర్ స్టారే అని మాట చెప్పి, సో ఈ మాటలు అయితే ఇప్పుడు సోషల్ మీడియా చాలా వైరల్ అవుతున్నాయి. సో మీరేమనుకున్నా కామెంట్ చేయండి.